హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ 7 అడుగుల పైన 27వ భాగాన్ని వినేద్దాం. జరిగిందంతా విన్న నందు హర్షాలు షాక్ అవుతారు. ఇంత జరిగిందా అని. ఇద్దరికి అరవింద్ గారి మీద గౌరవం అభిమానం రెట్టింపు అవుతాయి. అప్పుడే అర్థమవుతుంది హర్షకి. రవి పేరు మీద షేర్స్ ఉన్నాయేంటి డాడ్ అని అడిగితే అవి వాడివే నాన్న, నీకు తర్వాత తెలుస్తుందిలే అని చెప్పారు. అలా ఎందుకన్నారో ఇప్పుడే అర్థమైంది హర్షకి. నందు రేవతి గారు విక్రమ్ మీద ప్రేమ నమ్మకం అన్న మాటలు గుర్తుకొచ్చి, అత్తమ్మ మీకు బావగారు ఎందుకు వెళ్ళిపోయారో తెలుసా అంది. అవునమ్మా తెలుసు అన్నాడు హర్ష. తెలుసు కానీ అంటుండగా రేవతి అన్న హరి గారి పిలుపుతో ఆగిపోయి వస్తున్నానండి అని చెప్పి హర్ష వైపు తిరిగి, నాన్న మీ నాన్న నిన్ను పిలవమన్నారు, అందుకే ఇక్కడికి వచ్చాను. మీ మాటలు విని ఆగిపోయి ఇంకా ఇక్కడే ఉండిపోయాను. పద, మీ నాన్న పిలుస్తున్నారు, వెళ్ళలేదంటే ఆయనే వచ్చేస్తారు అని నందు వైపు తిరిగి, ఇంకోసారి చెప్తానులే తల్లి, నువ్వు హర్ష వీళ్ళని కలపాలని ప్రయత్నిస్తూ మీరందరికీ దూరం కాకండి, జాగ్రత్త సరేనా అంటారు. నందు నవ్వి సరే అత్తమ్మ అంది. రేవతి గారు లేచి ఆవిడ మళ్ళీ ఆగి, అవును సడన్గా అత్తమ్మ అంటున్నావేంట్రా అన్నారు. అదా మీ అబ్బాయి చెప్పారు, వదిన మిమ్మల్ని మమ్మీ అంటారంట కదా, మీకు ఆడపిల్లతో అమ్మ అని పిలిపించుకోవాలని ఉంటుంది కదా, అందుకే అత్తమ్మ అంటున్నాను. పిలవద్దా అత్తయ్య? లేదు అలానే పిలువు అత్తమ్మ అని, బాగుంది అంటూ నుదుటిన ముద్దు పెడతారు. హర్ష నందుని నవ్వుతూ చూస్తాడు. తర్వాత హర్ష రేవతి గారు హరి గారి దగ్గరికి వెళ్ళిపోతారు. నందు ఒక్కతే రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉండగా తన ఫోన్ రింగ్ అయింది. డిస్ప్లేలో పేరు చూసి నాలుగు కరుచుకొని తల కట్టుకొని, అయ్యో అసలు వీడి సంగతే మర్చిపోయానే అనుకొని లిఫ్ట్ చేసి, చెప్పు ఉదయ్ అంది. ఉదయ్ గుర్తున్నాడా, మర్చిపోయారా? అదేనండి, నందు ఏదో ప్లాన్ చేసి గుడిలో కలుస్తుంది కదా అతని. ఏంటి చెప్పేది? నిన్ను నమ్మకుంటే ఉద్యోగం పోగొట్టుకుని రోడ్డు మీద అడుక్కు తినాల్సి వచ్చేది. అబ్బా సారీరా, మన ప్లాన్ ఇప్పుడేం వద్దు, ఆయనలో చాలా మార్పు కనిపిస్తుంది అని హర్ష అరవింద్ గారితో గొడవపడి తనని భారీగా చెప్పిన దగ్గర నుండి నిన్నటి వరకు చెప్పింది. అమ్మో ఇంత జరిగిందా అన్నాడు. అందుకే అంది నందు. సరేలే, హర్ష మారారు కాబట్టి మన ప్లాన్ ఏం అక్కర్లేదంటావు అని అడిగాడు ఉదయ్. అవసరమైతే తర్వాత ఎగ్జిక్యూట్ చేద్దాంలే అంది. సరే అని కాసేపు మాట్లాడి కట్ చేసి తన పనిలో పడిపోతుంది. హరి గారి రూమ్లో, నాన్న పిలిచారంట అన్నాడు హర్ష. హరి గారి పక్కన కూర్చుంటూ అడిగాడు. అవును నాన్న, నేనొక నిర్ణయం తీసుకున్నాను, అది నీకు చెబుదామని పిలిచాను అన్నాడు. నిర్ణయమా? ఏంటి నాన్న అది? ఏమై ఉంటుందా అని అడిగాడు హర్ష. చెప్తాను, మీ డాడ్ని కూడా రానివ్వు అని హరిగారు అంటూ ఉండగా, తాతయ్య ఇదిగో అరవింద్ తాతయ్య అంటూ అరవింద్ గారి చెరో చేతిని పట్టుకొని వచ్చారు ప్రత్యయ్ ప్రత్యూష. హరిగారు నవ్వి గుడ్ అని ఇద్దరికి ముద్దు పెట్టి వెళ్ళి ఆడుకోండి అన్నారు. ఇద్దరు హరిగారికి చెరో వైపు ముద్దు పెట్టి ఓకే అని వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయాక, ఏంటన్నయ్యా ఏదైనా మాట్లాడాలా అన్నారు అరవింద్. అవును అరవింద్, నేను మన వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ని హర్ష గ్రూప్లో మ్యాచ్ చేసేద్దాం అనుకుంటున్నాను అన్నారు. హర్ష అరవింద్ గారు ఒకరినొకరు చూసుకుని, ఇంత సడన్గా ఏంటన్నయ్యా అన్నారు అరవింద్. సడన్గా ఏమీ లేదురా, ముందు నుండి అనుకున్నది, మీతో చెప్పలేదంతే. నాకిక ఇక్కడే ఉండిపోవాలనుంది. అక్కడికెళ్ళి 20 సంవత్సరాలు అయిపోయింది. అందుకే ఇక నా బాధ్యతలన్నీ హర్షకు అప్పచెప్పేసి వాడి దగ్గరే ఉంటూ వాడికి చేదోడుగా ఉంటూ వాడి పిల్లలతో ఆడుకుంటూ ఉంటారు. ఇక్కడే ఉండిపోవడం బాగానే ఉంది, కానీ మీరు ఇక్కడే ఉండి కూడా చూసుకోగలరు కదా అన్నయ్య అన్నారు అరవింద్. అరవింద్ మనకంటూ ఉన్నది ఇద్దరే కొడుకులు. ఒకడు బంధాలు తెంచుకొని వెళ్ళిపోయాడు, వాడెప్పుడు వస్తాడో తెలియదు, మిగిలింది వీడొక్కడే. ఎప్పటికైనా మన బాధ్యతలు తీసుకోవాల్సింది వీడే. అదేదో ముందే అప్పచెప్పేస్తున్నాను అనుకో అంటారు. సరే అన్నయ్య నీ ఇష్టం, నేను ఆ ప్రొసెసర్ని అన్నీ చూసుకుంటాను, అందుకు ముందే షేర్స్ అని అవన్నీ ట్రాన్స్ఫర్ చేస్తాను అంటారు అరవింద్. హరి గారు అరవింద్ గారు భుజం మీద చేయేసి, రే నాకు అంజు ఒక్కతే బిడ్డ కాదురా, హర్ష విక్రమ్ కూడా నా పిల్లలే. మన ఆస్తినంతా మన ముగ్గురు పిల్లలు కోడల పేరు మీద ట్రాన్స్ఫర్ చేద్దాం, అప్పటి వరకు అవి మన కంపెనీస్గానే ఉండనిద్దాం అన్నారు. అరవింద్ గారు కాసేపు ఆలోచించి, సరే అన్నయ్య, కానీ వర్మ ఇండస్ట్రీస్ని హర్ష ఇండస్ట్రీస్లో కాదు, హర్ష ఇండస్ట్రీస్ని వర్మ ఇండస్ట్రీస్లో మేర్జ్ చేద్దాం, అలా అయితేనే ఒప్పుకుంటా, లేదంటే లేదు అన్నారు. హరి గారు నవ్వి, నువ్వు మారవరా, సరే అలానే కాని అంటారు. హర్ష మాత్రం రవి గురించి ప్రస్తావించలేదని ఫీల్ అవుతాడు. ఇక్కడ ఫోన్ రింగ్ అవడంతో భారంగా ఫోన్ ఎత్తుతుంది ఒక అమ్మాయి. హలో బంగారం అంటూ ఆప్యాయతతో కూడిన స్వరం అటువైపు నుండి పలకరించగా, హా అమ్మా చెప్పు అంది.
ఏంటమ్మా చెప్పేది? 3 ఏళ్ళయింది నువ్వు మామూలుగా నవ్వుతూ మాట్లాడి. మేం ఫోన్ చేస్తే తప్ప మాట్లాడవు. అసలు ఎలా ఉన్నావో తెలీదు. తింటున్నావో లేదో ఎలా ఉన్నావో అని మేం బాధపడుతున్నామని కూడా పట్టించుకోకుండా నిన్ను వదిలి వెళ్ళిపోయిన వాడి గురించి బాధపడతావెందుకే అని ఏడుస్తున్నారు. అమ్మా ప్లీజ్, బావనేమీ అనకు. తను కావాలని నన్ను వదిలేసిపోలేదు. నన్ను మీ నుండి దూరం చేయలేక నాకు దూరం అయిపోయాడంతే అంది అప్పటి వరకు లేని ఓపికని గొంతులోకి తోస్తూ. మరి తెలిసిందానివి ఎందుకే అలా అయిపోయావు అన్నారు. నేను బాధపడేది నన్ను వదిలేశాడని కాదు, మీ గురించి ఆలోచించాడే కానీ నా గురించి నా బాధ గురించి ఆలోచించలేకపోయాడే అని అంది వస్తున్న కన్నీళ్ళని అనుస్తూ. తన కన్నీళ్ళని తెలుస్తున్నాయేమో అవతల పక్క నుండి. అమ్మా, దానికి ఫోన్ చేసినప్పుడల్లా ఇదంతా మాట్లాడడం అవసరమా? దాన్ని ఇంకా ఏడిపించుకు అంటూ వారిస్తున్నారు. సరేలే, ఇదిగో నీ చెల్లితో నువ్వే మాట్లాడుకో అని ఫోన్ కొడుకు చేతికిస్తారు. అతను ఫోన్ తీసుకుని హలో సంయు అన్నాడు. అప్పటిదాకా అణుచుకున్న కన్నీళ్లు ఆ గొంతు విని ఉబికి వచ్చేస్తున్నాయి. అన్నయ్య అంటూ ఏడుస్తుంది. రే బంగారం, ఏడవకురా. బావ ఖచ్చితంగా నీ కోసం వస్తాడు. నువ్విలా తిండి తిప్పలు మానేసి బాధపడితే నా పెళ్ళాన్ని ఇలా తయారు చేశావేంట్రా అని నన్ను కొడతాడు మీ రాంబావ అన్నాడు. ఆ మాటకి కొంచెం నవ్వుతుంది సంయు. అమ్మయ్య, నవ్వావా? ఎలా ఉన్నావురా అన్నాడు. బాగున్నానన్నయ్య, మీరెలా ఉన్నారు అంది. మేం బాగున్నాంరా అని కాసేపు మాట్లాడతాడు. రే శత్రు, ఇటివ్వు అంటూ తీసుకుంటారు ప్రమోద్ గారు. ఆయన కూడా కాసేపు మాట్లాడి సుజిత గారికి ఇస్తారు. ఆవిడ మాట్లాడి 2 నెలల్లో మీ అన్నయ్యకి ఎంగేజ్మెంట్, నువ్వు వచ్చేయాలి అంటారు. ఆ మాటకి నవ్వుతూ అవునా, కంగ్రాట్స్ అన్నయ్య అంది. థ్యాంక్స్ రా అన్నాడు శత్రు. నువ్వు 1 వారంలో వచ్చేయాలి, ప్లాన్ చేసుకో అన్నాడు. హా అన్నయ్య, నాకు 1 నెలలో స్టడీ అంతా అయిపోతుంది, ఇక పర్మనెంట్గా వచ్చేస్తానులే అంది. వావ్, అయితే ఇంకా మళ్ళీ మన గోల మొదలు పెట్టొచ్చు అన్నాడు. అంది డల్గా. మళ్ళీ తనని నార్మల్ చేసి కాసేపు మాట్లాడి పెట్టేస్తాడు. ఫోన్ పక్కన పెట్టి మంచం మీద వెనక్కి వాలి కళ్ళు మూసుకుని ఎలా ఉన్నావు బావా? నువ్వు నాలాగే బాధపడుతున్నావు కదా. నాకు తెలుసు నువ్వు ఇంకెవరికి నీ లైఫ్లో స్థానం నాకు తప్ప ఎవరికి ఇవ్వవని. అందుకే ఆ స్థానం నేనే ఫిల్ చేస్తాను. అన్నయ్య చెప్పాడు నువ్వు కూడా అక్కడే ఉన్నావని. అందుకే ఇక పర్మనెంట్గా వచ్చేస్తున్నాను నా స్థానం కోసం అనుకుంటుంది. కంటి కొసల నుండి వస్తున్న కన్నీళ్లు. హరిగారితో మాట్లాడి ల్యాండ్లో ఒంటరిగా కూర్చున్న హర్ష దగ్గరికి వచ్చి కూర్చుంటాడు శత్రు. శత్రుని చూసి ఒక స్మైల్ ఇస్తాడు హర్ష. శత్రు కూడా నవ్వుతూ సంయు వస్తున్న విషయం చెప్తాడు. సంయు వస్తుందని తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు హర్ష. నువ్విక్కడ కూర్చున్నావేంటి బావా అంటాడు శత్రు. ఏం లేదు అని చెప్పి హరిగారు ఇక్కడే ఉంటారన్న విషయం కూడా చెప్తాడు హర్ష. శత్రు అవునా, ఇక అయితే అందరం ముందులా కలిసే ఉండొచ్చు అని నవ్వుతాడు. అవునరా అని. అవును, నువ్వు మన కేసుకి సంబంధించి ఏదో తెలిసిందన్నావు కదా, ఏంటది అని అడుగుతాడు హర్ష. అదా అని తనకు దొరికిన క్లూ ఇంకా ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చెప్తాడు శత్రు. అంతా విన్న హర్ష అవునా, ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు అంటాడు హర్ష. ఆ అమ్మాయి పేరు ప్రిన్సీ. ఇప్పుడు అక్కడ వర్క్ చేయట్లేదు. తన డీటెయిల్స్ కూడా ఏమీ తెలియలేదు, తన పేరు తప్ప అన్నాడు శత్రు. నువ్వు చెప్పిన దాని ప్రకారం మన నందుకి ఆ ప్రిన్సీకి ఏదైనా సంబంధం ఉందంటావా అన్నాడు హర్ష. ఆ విషయం తెలియదు కానీ అసలు మనం కరెక్ట్ వేలే వెళ్తున్నామో లేదో తెలియదు కదా బావా. ఇదంతా జస్ట్ మన అనుమానం మాత్రమే అన్నాడు శత్రు. మనం వెళ్తున్నవే కరెక్టే కదా తెలుసుకోవడానికి మన దగ్గర రూట్ మ్యాప్ లేదురా. మనం దగ్గరుండి ప్రస్తుతానికి ఇదే దారి. సో లెట్స్ హ్యావ్ ఏ గ్లాన్స్ ఆన్ ఇట్ అన్నాడు హర్ష. ఓకే అన్నాడు శత్రు. రూమ్లో కూర్చొని ఆలోచిస్తున్న హర్ష తల తిప్పేసరికి బుక్ ర్యాక్ కనిపిస్తుంది. అది చూడగానే అప్పుడు గుర్తుకొస్తుంది హర్షకి డైరీ సంగతి. అదెక్కడ పెట్టానని మొత్తం రూమ్ అంతా వెతుకుతూ నందు కాని చూసి దాచేసిందా అనుకుంటూ బుక్ ర్యాక్ వెతుకుతూ ఉంటాడు. అలా వెతుకుతూ కింద ఉన్న 2 బాక్సులు బయటికి తీస్తాడు. ఒకదానిలో ఏవో ఆల్బమ్స్ ఉన్నాయి. రెండోది తీసి చూశాడు. దాని నిండా ఏవో న్యూస్ పేపర్స్. మొత్తం చూసి దానిలో డైరీ లేకపోవడంతో లోపల పెట్టేయబోతూ వాటి వైపు చూశాడు. అది చూసిన హర్షకి నోట మాట రాలేదు. ఒక్కొక్కటి తీసి చూస్తున్నాడు. అన్ని పేజీల్లో ఒకటే పేరు, ప్రిన్సీ. ఒక క్షణం నందుకి ఏమవుతుందని భయం వేసింది హర్షకి. అన్ని న్యూస్ పేపర్స్ ఆర్టికల్సే. అన్ని ఆర్టికల్స్లోనూ ప్రిన్సీ అనే పేరే. ముందు చూసినప్పుడు ఏవో అమ్మకానికి ఉంచిన పేపర్స్ ఏమో అనుకున్నాడు కానీ ఇవి కావాలని దాచుకున్నవని అర్థమైంది హర్షకి. కానీ ఈ అమ్మాయితో నందుకేంటి సంబంధం? ఇవన్నీ నందు ఎందుకు దాచుకుంది అనుకుంటూ వాటిని అక్కడ పెట్టేసి బయటకొచ్చి శత్రుని నందు రూమ్కి రమ్మని కాల్ చేసి తన నందు దగ్గరికి వెళ్తాడు. నందు వంట చేస్తూ ప్రియతో మాట్లాడుతూ ఉంటుంది. హర్ష ప్రియ వైపు చూసి నవ్వి నందు దగ్గరికి వెళ్ళి నందు, నాకు క్లయింట్తో వీడియో కాన్ఫరెన్స్ ఉంది, నేను అది చూసుకుంటాను,
ఎవరిని మన రూమ్లోకి రానివ్వకుండా చూసుకో అండ్ నువ్వు కూడా రావద్దు. అది అయిపోయాకే భోజనం కూడా చేస్తాను, ఓకేనా అన్నాడు. నందు నవ్వి, సరే హర్ష గారు, మీరు అది చూసుకోండి, మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా నేను చూసుకుంటాను అంది. హర్ష నవ్వి థ్యాంక్ యూ అంటూ వెళ్ళిపోతాడు. కిచెన్లో హర్ష వెళ్ళిపోయాక గట్టు మీద కూర్చున్న ప్రియ కిందికి దిగి నందుని వెనక నుండి పట్టుకుని, ఏంటి వదినా, మా అన్నయ్యలో చాలా చేంజ్ వచ్చినట్టుంది అంది. నందు నవ్వి అవును ప్రియ, చాలా అంది. ఇంకేంటి మరి అయితే, త్వరలో నేను అత్తనే అవుతానన్నమాట అంది నవ్వుతూ. నువ్వు మరీ ఎక్కువ ఊహించేసుకుంటున్నావు, అంత సీన్ లేదు అక్కడ. చేంజ్ వచ్చింది అంటే అంతకుముందు నాతో కనీసం మాట్లాడేవారే కాదు, కానీ ఇప్పుడు నా గురించి ప్రతి చిన్న జాగ్రత్త తీసుకుంటున్నారు. అంతకుముందు నాకు ఆయన కళ్ళల్లో నా మీద ప్రేమ కనిపించేది, కానీ అదంతా నా భ్రమ అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు ఆయన కళ్ళల్లో మళ్ళీ అదే ప్రేమ కనిపిస్తుంటే అర్థమవుతుంది నాది భ్రమ కాదని. నాకిప్పుడు పూర్తి నమ్మకం వచ్చింది ప్రియ. ఆయన ఖచ్చితంగా నన్ను మనస్ఫూర్తిగా భారీగా ఒప్పుకుంటారు. మేమిద్దరం సంతోషంగా మా కొత్త జీవితాన్ని మొదలు పెడతాం అంది కళ్ళల్లో ఒకలాంటి ఆనందం మెరుపుతూ. నందు మాటలకి ప్రియా నవ్వుతూ, అయితే మీరిద్దరూ మీ పరిణయం తర్వాత ప్రణయాన్ని మొదలు పెడతారన్నమాట అంది. నందు కూడా నవ్వింది. అవును నందు, నువ్వు హర్ష కళలో నీ మీద ప్రేమ కనిపించేది అన్నావు కదా, ప్రేమ అలా ఎలా కనిపిస్తుంది అంది ప్రియ. ప్రేమ చెప్పక్కర్లేదు ప్రియా, మనం చేసే చిన్న చిన్న పనుల్లోనే తెలిసిపోతుంది. ప్రేమించే వాళ్ళు మన మీద చూపించే కేరింగ్ తీసుకునే బాధ్యత, హక్కు ముఖ్యంగా వాళ్ళ కళ్ళతోనే కనిపిస్తుంది మన మీద ప్రేమ అంది. కళ్ళల్లో కనిపిస్తే నిజమైన ప్రేమేనా అంది. నిజమైన ప్రేమ మాత్రమే కళ్ళల్లో కనిపిస్తుంది, అది కూడా ప్రేమించే మనసుతో చూస్తే ఖచ్చితంగా తెలుస్తుంది అంది వంట చేస్తూనే. తనకేదో అర్థమైనట్టు అనుకుంటూ మళ్ళీ వెళ్ళి గట్టు మీద కూర్చొని నందు చెప్పిన మాటల గురించి ఆలోచిస్తుంది. నందు రూమ్లో, బావా ఏంట్రా అర్జెంటుగా రమ్మని కాల్ చేశావు అంటూ వస్తాడు శత్రు. హర్ష వెంటనే శత్రుని బెడ్ మీదకి లాగి కూర్చోబెట్టి వెళ్ళి డోర్ లాక్ చేసి శత్రుని చూస్తాడు. శత్రు భయం భయంగా హర్షాని చూస్తూ, రేయ్ ఏంట్రా ఇది, నువ్వేం చేస్తున్నావు అంటూ చూస్తాడు. రేయ్ దరిద్రుడా సన్నాసి, పిచ్చి పిచ్చి నాటకాలు ఆడేవంటే చంపేస్తాను, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అంటూ బుక్ ర్యాక్ దగ్గరికి వెళ్తాడు. హర్ష అంత సీరియస్గా చెప్పేసరికి శత్రు కూడా వెనక్కి వెళ్తాడు. హర్ష నేరుగా వెళ్ళి ఆ బాక్స్ తీసి అందులో ఉన్న పేపర్స్ని శత్రువుకి చూపిస్తాడు. ఏంటబ్బా అవి అని తీసుకుని చూస్తున్న శత్రువుకి అవేవో ఆర్టికల్స్ అని అర్థమై అవెందుకు చూపిస్తున్నాడో తెలియక మొత్తం చూస్తాడు. ఆ ఆర్టికల్ కింద ఉన్న ప్రిన్సీ అనే పేరు చూసి షాక్ అయి హర్షాని చూస్తాడు. హర్ష ఇంకొన్ని పేపర్స్ని చేతిలో పెడతాడు, వాటిని కూడా చేస్తాడు. అవన్నిట్లో కూడా ప్రిన్సీ అనే పేరే ఉంది. మొత్తం ఆ బాక్స్లో ఉన్నవన్నీ ప్రిన్సీ పేరు మీదే ఉన్న ఆర్టికల్స్ మాత్రమే. శత్రుకి ఒక క్షణం ఏం అర్థం కాలేదు. ఇప్పుడైనా అర్థమైందా, మనం కరెక్ట్ వేలోనే వెళ్తున్నామని అన్నాడు హర్ష శత్రువుని చూసి. కానీ ఇవన్నీ నందు రూమ్లో ఎందుకున్నాయి, నందు ఎందుకు వీటిని దాచిపెట్టింది అంటే ఖచ్చితంగా నందుకి ఈ అమ్మాయికి సంబంధం ఉంది అంటాడు శత్రు. అయ్యుండొచ్చు శత్రు, కానీ ఇవన్నీ నందు రూమ్లో ఎందుకున్నాయో అర్థం కావట్లేదు, వీటితో నందుకి పనేంటి అంటాడు హర్ష. శత్రు మళ్ళీ ఒకసారి అన్ని పేపర్స్ చూస్తాడు. బాబా ఇవన్నీ క్రైమ్ కేస్కి సంబంధించినవి, అంటే ఈ అమ్మాయి ప్రిన్సీ క్రిమినల్ కేసెస్ ఇన్వెస్టిగేట్ చేసే జర్నలిస్టా అంటాడు శత్రు. కరెక్ట్ శత్రు, అయితే తను ఇప్పుడు ఎక్కడో ఒక దగ్గర వర్క్ చేస్తూ ఉండొచ్చు కదా అంటాడు హర్ష. నాకు తను జర్నలిస్ట్ అని తెలుసు బావా, ఆల్రెడీ ఆ అమ్మాయి డీటెయిల్స్ ఏమీ తెలియనప్పుడే మొత్తం అన్ని ఛానల్స్లోనే ఎంక్వైరీ చేయించా, బట్ తను లేదు అన్నాడు శత్రు. ఛ నిరాశ నిండిన స్వరంతో అన్నాడు హర్ష. డోంట్ వరీ బావా, ఇప్పుడు మనకు కావాల్సింది ఆ అమ్మాయి కాదు, నందు. వాడు టార్గెట్ ఇప్పుడు నందు. వాడు ఫుల్ కాన్సన్ట్రేషన్ మన నందు మీద పెట్టాడు అంటే వాడికి ఈ ప్రిన్సీ ఆల్రెడీ దొరికేసి ఉండాలి, లేదంటే తన అడ్డు వాడు తొలగించుకొని ఉండాలి అన్నాడు శత్రు. అంటే ఇప్పుడు నందును కూడా అంటూ హర్ష గొంతు వణికింది. మనం అంతవరకు రానివ్వం కదా బావా, ఇప్పటి వరకు వాడెవడో తెలీదు, ఇప్పుడు ఆల్మోస్ట్ 80% క్లియర్ అయింది కదా, ఇక ఆ 20% నువ్వు క్లియర్ చేయి అన్నాడు శత్రు. అర్థం కాకుండా చూశాడు హర్ష. అదే బావా, వాడు మన నందు వెనక పడ్డాడు అంటే ఈ ప్రిన్సీకి నందుకి సంథింగ్ లింక్ ఉంది, వాడికి సంబంధించిన ఏదో ఇన్ఫర్మేషన్ నందు దగ్గర ఉండాలి. అదేంటో మనం తెలుసుకోవాలంటే నువ్వు నందు ద్వారా మాత్రమే ట్రై చేయాలి. తనే మన ప్రశ్నలకి సమాధానం చెప్పాలి, చెప్పాల్సింది కూడా తనే. ముందు తనకి ప్రిన్సీకున్న సంబంధం తెలుసుకోబావా, మిగతా విషయాలు తర్వాత అవే తెలుస్తాయి అన్నాడు శత్రు. ఓకేరా అన్నాడు హర్ష. సరే పద బయటకు వెళ్దాం అని అన్నీ ఎక్కడివి అక్కడ సర్దేసి వెళ్తారు. ఈ గొడవలో హర్ష మళ్ళీ డైరీ సంగతే మర్చిపోయాడు. రాత్రికి అంతా భోజనాలు చేసి హాల్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇక మేము రేపు మార్నింగ్ బయలుదేరుతాం బావగారు అంటారు అరవింద్.
అప్పుడైనా ఇంకో 4 రోజులు ఉండండి బావగారు అన్నారు శ్రీనివాస్ గారు. అరవింద్ గారు నవ్వి, లేదు బావగారు, మా అన్నయ్య వాళ్ళు రావడం ఇక్కడికే వచ్చేస్తారు. మా చెల్లి కూడా ఇక్కడే ఉన్నారు. ఇంకో 4 రోజులు ఇక్కడే ఉంటే మా బావ ఆఫీస్ పారిపోతుంది అని ఇంటికి రాకుండానే వెళ్ళిపోతాడు. అందుకే ఇక రేపు బయలుదేరుతాం. కావాలంటే నందు ఉంటుంది ఇక్కడ మీతోని. ఏరా అంటారు. హర్ష వైపు చూస్తారు. హర్ష ఇక్కడే ఉంటే నందుకి డేంజర్. అక్కడైతే అందరూ ఉంటారు. కానీ ఇక్కడైతే ఎలా? నాతో ఆఫీస్కి రమ్మని అడిగితే బాగోదు అనుకుని కొంచెం సంశయించిన సరే అని తలుపి నందు వంక చూస్తాడు. సరేనా అన్నట్టు. ఇక శ్రీనివాస్ గారు కూడా నందు నిర్ణయం కోసం తన వైపు చూస్తారు. నందుకి హర్ష దేనికో సంశయించాడని అర్థమై, లేదులేండి నాన్న, ఆఫీస్లో వర్క్ చాలా ఉంది. మావయ్య గారు ఒక్కరే మేనేజ్ చేసుకోలేరు. హర్ష గారికి కూడా బర్డెన్ అవుతుంది. పైగా నేను ఇంట్లో లేకపోతే అత్తయ్య మావయ్యలు ట్యాబ్లెట్లే వేసుకోరు. ఇప్పుడు పెద్ద మావయ్య వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఇంకా అస్సలు గుర్తుండదు. నేను మళ్ళీ ఇంకోసారి వస్తానులే అంది శ్రీనివాస్ గారి పక్కన కూర్చొని ఆయన భుజం మీద వాలుతూ. హర్షకి ఆ మాటలు విన్నాక రిలాక్స్గా అనిపించి నందు వైపే చూస్తాడు నవ్వుతూ. అరవింద్ సుహాగారులు కూడా నందు వైపు ప్రేమగా చూస్తారు. శ్రీనివాస్ గారు కూతురుతో భార్య కోడలు బాధితులు కనిపిస్తుంటే మురిపెంగా చూస్తూ సరే తల్లి నీ ఇష్టం అంటూ నందుని ముద్దు పెట్టుకుంటారు. అరవింద్ గారు కూడా నవ్వి, అయినా మేమంతా ఇక్కడికి మళ్ళీ త్వరగా రావాలి అంటే మన అరుణ్కి కూడా ఎవరో ఒకరిని చూసి పెళ్లి చేసేయండి. అప్పుడు మళ్ళీ అంతా కలుసుకోవచ్చు అన్నారు. అప్పటి వరకు హర్ష పక్కన కూర్చున్న అరుణ్ని చూస్తున్న ప్రియ ఆ మాటలకి కంగారుగా అరుణ్నే చూస్తుంది. కరెక్ట్గా అప్పుడే అరుణ్ ప్రియాని చూడడంతో తల తిప్పేస్తుంది. అది చూసిన అరుణ్ నవ్వుకుంటాడు. చేసేద్దాంలేండి అన్నయ్య గారు, మీరు ఒక మంచి అమ్మాయిని వెతకండి అరుణ్కి అన్నారు సౌజన్య గారు నవ్వుతూ. అలాగేలమ్మా, అయితే శత్రు రవిల పెళ్లితో చేసేలా చూద్దాం అన్నారు అరవింద్. గుడ్ ఐడియా మావయ్య అన్నాడు శత్రు కూడా. మరి తెరవై భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.